తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. అందుకోసం ఎప్పటి నుంచో వ్యూహాలు రచిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్తో పక్క పార్టీల నుంచి నేతలను చేర్చుకోవడంతో పాటు బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై సీరియస్గా దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జీలను నియమించింది. అక్టోబర్ 7న మొత్తం 119 నియోజకవర్గాలకు అసెంబ్లీ ప్రభారీలను ప్రకటించింది. ఆ మరుసటి రోజే వారితో బీజేపీ పెద్దలు సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం కోసం ఏం చేయాలో దిశానిర్దేశం చేశారు. అయితే తమకు పెద్ద బాధ్యతను అప్పచెప్పారని వచ్చే ఎన్నికల్లో టికెట్ తమకే వస్తుందనుకున్న ఇన్ఛార్జీలకు అంతలోనే బిగ్ షాక్ తగిలింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ ఇన్ఛార్జీలు పోటీ చేయకూడదని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ బన్సాల్ స్పష్టం చేశారు. ఎన్నికలకు దూరంగా ఉంటూ పార్టీని గెలిపించాలని సూచించారు. దాంతో అక్కడున్న ఇన్ఛార్జీలంతా అవాక్కయ్యారు. సునీల్ బన్సాల్ నోటి నుండి మాట వస్తే అది అమిత్ షా నుండి వచ్చినట్లే లెక్క. బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జీలుగా నియమితులైన నేతలతో బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ బన్సాల్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఇన్ఛార్జి తరుణ్ చుంగ్, సహ ఇన్ఛార్జి అరవింద్ మేనన్ పాల్గొన్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన దాదాపు 7 గంటల పాటు ఈ సమావేశాలు విడివిడిగా జరిగాయి. మొదట జిల్లాలో పార్టీ పరిస్థితి, బూత్ కమిటీలు, శక్తి కేంద్రాలు, మండల కమిటీల గురించి జిల్లా అధ్యక్షులతో తరుణ్ చుంగ్ మాట్లాడి నివేదికలు తీసుకున్నారు. ఆ తర్వాత కొత్తగా నియమితులైన అసెంబ్లీ ఇన్ఛార్జీలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా ఏరి మిమ్మల్ని నియమించామని ఆషామాషీగా తీసుకోవద్దని, కష్టపడి పనిచేయాలని ఆయన సూచించారు. మీరు ఇన్ఛార్జిగా ఉన్న నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించే బాధ్యత మీదేనని, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి మీరంతా దూరంగా ఉండాలని సూచించారు. అసెంబ్లీ ఇన్ఛార్జీలుగా నియమితులైన వారిలో మాజీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, ఎండల లక్ష్మీనారాయణతో పాటు ధర్మారావు విఠల్, స్వామి గౌడ్, బండా కార్తిక వంటి నేతలు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని సునీల్ బన్సాల్ చెప్పడంతో వీరంతా షాక్ అయ్యారు. ఇదేంటని కొందరు ఆశావాహులు స్పందించడంతో అక్కడో కాలు ఇక్కడో కాలు వేస్తే ఎలా కుదురుతుందని సునీల్ బన్సాల్ ప్రశ్నించారు. ఎన్నికల్లో పోటీ చేయాలని ఎంతమందికి ఆసక్తి ఉందని అడగడంతో 300కు పైగా ఇన్ఛార్జీలు చేతులెత్తారు. అయితే మీ సొంత నియోజకవర్గంలో వేరొక ఇన్ఛార్జి పార్టీ కోసం పనిచేస్తారని, మీరు మాత్రం మీకు అప్పగించిన నియోజకవర్గాల్లో పార్టీ విజయం కోసం కృషి చేయాలని ఆయన స్పష్టం చేశారు. పార్టీ ఎంతో కసరత్తు చేసి ఆయా నియోజకవర్గాల్లో పోటీని తొలగించేందుకు నియోజకవర్గ నేతలను మరో నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పనిచేస్తుంది. అక్కడ గట్టిగా పనిచేసిన నేతలకే ఇక ఫ్యూచర్. ఉత్తరప్రదేశ్లో ఈ ప్రయోగం సక్సెస్ఫుల్ గా చేశారు. తెలంగాణలో మంచి ఫలితాల కోసం అవగాహన కలిగిన నేతలను నియమించారు. పక్కా స్ట్రాటజీతో ముందుకెళ్తున్న బీజేపీ కేంద్ర నాయకత్వం లోకల్ ఒత్తిళ్లకు, వినతులకు లొంగకుండా అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించారు. ఆ నియోజకవర్గాల్లో గెలుపు బాధ్యత మీదేనని తేల్చిచెప్పేశారు. దీంతో అనేక నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులపై కూడా అధిష్టానం స్పష్టతనిచ్చినట్లయింది.